ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. సాక్షి పేపర్ను ఉతికి ఆరేసిన తెలుగుదేశం మండల పార్టీ ప్రెసిడెంట్ అమలకంటి. తనపై ఆరోపణలతో అసత్యాలను సాక్షి పేపర్లో వ్రాసినందుకు ఎస్ రాయవరం తెలుగుదేశం మండల పార్టీ ప్రెసిడెంట్ అమలకంటి అబద్ధం సాక్షి పేపర్పై మండిపడ్డారు. ఈరోజు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో తన గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబద్ధం మాట్లాడుతూ సాక్షి పేపర్లో మండలంలోని వాకపాడు గ్రామ రెవెన్యూ పరిధిలో 103 ఎకరాల భూమిని కబ్జా చేసి అడ్డు వచ్చిన వాళ్లను బెదిరించానని వ్రాశారు. అంతేకాకుండా వాటి మీద వచ్చిన లాభం కూడా నేనే తీసుకుంటున్నానని సోమిరెడ్డి రాజు సాక్షి పేపర్లో వ్రాయించాడు. సాక్షి పేపర్కు సోమిరెడ్డి రాజుకు సవాలు విసురుతున్నాను. మీకు దమ్ముంటే నాపై వ్రాసిన వాటిలో 1 సెంటు భూమి కూడా నాకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నిరూపించకపోతే సాక్షి పేపర్ మూసేసి ఇంటికి పోతారా? సోమిరెడ్డి రాజు, నువ్వు ఊరి వదిలిపోతావా అంటూ అబద్ధం సవాలు విసిరారు. ఇప్పటికైనా సాక్షి పేపర్ అధినేత జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకుని నిజాలు వ్రాయడానికి ప్రయత్నించు. సాక్షి పేపర్లో రైతుల ఫోటోలు పెట్టి బాధితులు అని వ్రాశారు. అదే బాధితులు మా భూమి ఎవరూ తీసుకోలేదని వాంగ్మూలం ఇచ్చారు. కలెక్టర్ ఆఫీస్కు మమ్మల్ని సోమిరెడ్డి రాజు పాస్ పుస్తకాలు ఇప్పిస్తానని చెప్పి ఇదంతా చేశాడని బాధితులు మీడియా ముందు చెప్పారన్నారు. నా గురించి తప్పుగా ప్రచురించి నా గౌరవ మర్యాదలకు భంగం కలిగించినందుకు సాక్షి పేపరుపై సోమిరెడ్డి రాజుపై దీనికి సహకరించిన వారిపై కూడా కేసు పెట్టి పరువు నష్టం దావా వేస్తానన్నారు. అందరికీ నమస్కారం. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధాన్ని నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. లేటెస్ట్గా మొన్నే ఆదివారం అనుకుంటాను సాక్షి దినపత్రికలో పేరు అబద్ధం కబ్జా నిజమనే ఒక ఐటమ్ రావడం జరిగింది. అంతకంటే ముందు కూడా అడ్డగోలుగా రోడ్ వేయడం అనే ఒక ఐటమ్ కూడా రావడం జరిగింది. అలాగే సోమిరెడ్డి రాజు అనే వ్యక్తి పీడిఎఫ్లో ఇలా నేనేదో అవినీతి చేశాను 103 ఎకరాలని కూడా అది కూడా రావడం చూసాం మనందరూ కూడా. ఈరోజు దాని నిమిత్తం ఏదైతే 103 ఎకరాలు దళితుల భూమని అభియోగం మోపారో ఆ యొక్క భూమి మీదకి ఈరోజు పత్రికా విలేకరులందరినీ కూడా సోదరులందరూ కూడా అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ విజిలెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అది తీసుకున్నప్పుడు 103 ఎకరాలు అనే భూ తప్పు, సుమారుగా 30 ఎకరాల చిల్లరు డీ పట్టా భూమి కలిగి ఉన్నది. అక్కడ ఆ 30 ఎకరాల చిల్లర కూడా 1994 డాక్యుమెంట్ నెంబరు 94 డాక్యుమెంట్ నెంబర్లో ఈ భూమి వాకపాడు దళితులు జిఎస్ రావు అనే వ్యక్తికి జీపీకం సేలు ఎలమెంటరీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా భూమి జిఎస్ రావు అండర్లో ఉన్నది. ఈయన 2007లో వై జగన్మోహన్ రావు అనే వ్యక్తికి అమ్మడం జరిగింది. ఉన్న 70 ఎకరాలు కూడా జరాతీ భూమి. ఈ 30 ఎకరాలు కూడా డీ పట్టా ఈ యొక్క డాక్యుమెంట్లు కూడా మీ అందరికీ కూడా చూపిస్తాను. ఈ యొక్క భూమిని జరాతీ భూమిని కౌలు చేయమని నాకు అప్పచెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క భూమిని కౌలు చేస్తున్నాను. అది లోతట్టు ప్రాంతం వల్ల ప్రతి సంవత్సరం కూడా మ్యాక్సిమం నేను 60-70 ఎకరాలు ఉడల్లో మధ్యలో ఒక 20-30 ఎకరాలు దెబ్బతింటుంది. లేటెస్ట్గా మీకు చూపిస్తున్నాను. ఇది మన విజయ్ కుమార్ ఎంఆర్ఓ అని 2024లో పంట నష్టం జరిగితే ఫీల్డ్లోకి వచ్చి ప్రతి అణువు కూడా చెక్ చేసి పంట నష్టం రాయడం జరిగింది. అంతకంటే ముందు 2002లోని కూడా స్వయంగా ఫీల్డ్లో నన్నే పెట్టి 2002లో కూడా పంట నష్టం రాయడం జరిగింది. దళితుల భూమి ఉడిసి పంట నష్టం కుటుంబ సభ్యుల ద్వారా అక్రమంగా తింటున్నారని ఒక అభియోగం ఈ సాక్షి ప్లస్ సోమిరెడ్డి రాజు అనే వ్యక్తి నా మీద కక్ష కట్టి అన్యాయంగా రాయడం జరిగింది. ఈ యొక్క ఎవరో కూడా జీపీఎస్తో సహా ఇక్కడ చూడండి
పొలంలోకి వెళ్ళి జీపీఎస్తో డేటు టైంతో సహా చెక్ చేసి వ్యవసాయ అధికారులు వీళ్ళందరూ కూడా చెక్ చేసి పంట నష్టం రాయడం జరుగుతుంది. దౌర్భాగ్యం ఏంటంటే ఇంత పెద్ద పెద్ద మేటలు రాస్తున్నాడు కానీ ఇంత కూడా అవగాహన లేకుండా అభియోగం మోపాడు ఆ వ్యక్తి. యాక్చువల్గా దీనికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఏఓ గారు వీళ్ళందరూ కూడా ఉండి పంట నష్టం రాసి చివరిగా గ్రామ సర్పంచ్ సంతకం కూడా ఉంటుంది. మా గ్రామ సర్పంచ్ మాకు ఆపోజిషన్ వైసీపీ నాయకుడు. ఆయన నిజంగా మరి అవినీతి జరిగితే ఆయన సంతకం ఎందుకు పెడతాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి గమనించండి. ఇది పంట నష్టం గురించి మాట్లాడాను. అలాగే అడ్డగోలుగా రోడ్డు వేసాడనేది అదొక ఐటమ్ కూడా గతంలో రావడం జరిగింది. అది తెలియదేమో, మా గ్రామస్తుని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇంకోటి అడ్డగోలుగా రోడ్డు మా గ్రామస్తుని అడిగితే చెప్తారు. ఇది పూర్వం 30 సంవత్సరాల కిందట ఎస్రాయవరం మీదుగా వైజాగ్ మీదుగా చిలక బస్సు అనే బస్సు బంగారంపాలెం ఏరు ఉంటుందో ఏటి వరకు వెళ్ళేది. మత్స్యకారులందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదే రూట్ అండి. వాళ్ళకి బంగారంపాలెం వాళ్ళకి ఈ రూట్ తప్ప వేరే రూట్ లేదు. సుమారుగా ఒక 10 సంవత్సరాల తర్వాత ఓటాడు మీద నుంచి చాలా రేవుపాలవరం మీదుగా రోడ్డు ఏర్పడింది. కానీ గతంలో బంగారంపాలెనికి వెంకటాపురమే రోడ్డు. వాగపడండి, మా ఊరు కూడా వాగపడేనండి, నాది కూడా వాగపడేనండి. అదండి ఇంకా అంతకంటే ఈ పొలిమేరు ఎసరాయవరం మండలం మాదే. మొదట మాకు 306 పట్టా ఇచ్చారు. ఇందాక చెప్పాను కదండి. ఇది అలా మోసం చేసేసి మిలిటరీ వాళ్ళ చేత పట్టా చేయించుకుందామని చేశారు. దెబ్బలాట ఎప్పుడైతే వచ్చిందో వెంటనే పట్టాలు కొట్టేసేసి ఆ మహానుభావు రామారావు గారు వెంటనే పట్టాలు చేయించేసి మాకు ఇచ్చారండి. కలెక్టర్ గారిని తోలేసి ఇప్పుడు సర్వే చేసి పేపర్లోనే మీ గురించి కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే మీ భూములు కబ్జా చేశారని చెప్పి. మా భూములు ఎవరూ కబ్జా చేయలేదండి. మా జోలికే రాలేదండి. మేము ఎవరికి కూడా చెప్పలేదండి. గవర్నమెంట్ ఎంత ఇచ్చింది ల్యాండ్ మీకు? మాకు 3 ఎకరాలండి, మనిషికి 3 ఎకరాలు 1 సెంటు నా పట్టాలో కూడా ఉంది. ఇది డీఫామ్ ఇక్కడ 30 ఎకరాలు ఉందన్నారు. 30 ఎకరాలు ఎంతమంది? అవి ఎంతమందికి ఇచ్చారో మాకేం తెలుస్తుందండి. అవి ఏమి చెప్పగలను. అంటే మీకు ఇచ్చిన 3 ఎకరాలు మీరు సాగు చేసుకుంటున్నారు? మా ఇచ్చిన 3 ఎకరాలు అవతల మాత్రం వరహా నది ఉంది కదండి. ఆ వరహా నది అవతల 20 ఎకరా 21 సెంటు అవతల ఉంది. అంటే మీ భూమి అన్యాయంగా అబద్ధంగా తీసుకొని ఇలాగ మీకు మళ్ళీ అది నోరు ఎలాగొస్తుందండి అనడానికి. అబద్ధంగా తీసుకున్నారంటే ఇంకా మా లాంటి వాళ్ళకి అలా బాగుందండి. ఇప్పుడు మీరు తీస్తున్నారు మా మా వెళ్ళలేదండి, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరో మాకు చెప్పలేదు. ఇలాగ అబద్ధం అన్యాయం చేస్తున్నాడు తీసుకు చెప్పండి అనేసి ఎవరో చెప్పలేదు. మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారని తెలిసింది. ఎందుకు వెళ్ళారు? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారని మా పాస్బుక్లు ఇవ్వమని వెళ్ళామండి. మాకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, మా భూములకి మాకు పాస్బుక్ ఇవ్వమని వెళ్ళామండి. అది